కొంతమంది ఆకతాయిలు ఉమెన్స్ హాస్టల్ దగ్గర మత్తు పదార్థాలు పీలుస్తూ సిగరెట్లు కాలుస్తూ గొడవ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఆడపిల్లలు, రే, మీరంతా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారని మాకు అర్థమవుతోంది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఏంటే, నువ్వు చాలా రెచ్చిపోతున్నావు, మేము మత్తు పదార్థాలు కాదే తీసుకునేది, ఏంటే నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ వాళ్ళ చేతులు పట్టుకొని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి ఏదో కొత్తిమీర కొనుక్కొని దారిలో అటుగా వెళ్తూ ఉంటుంది. వీళ్ళు అమ్మాయిల్ని ఏడిపించటం చూసేసిన ధాత్రి, ఏయ్, ఏంటి ఆడపిల్లల్ని అలా ఏడిపిస్తున్నారు, చెయ్యి పట్టుకున్నారేంటి, మర్యాదగా వదులుతారా లేదా అని ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఏంటి, నీ చెయ్యి పట్టుకోలేదని బాధపడుతున్నావా, వీళ్ళ చెయ్యి పట్టుకున్నందుకు ఫీల్ అవుతున్నావా, రావే నీ చెయ్యే పట్టుకుంటాను అని ఒక అబ్బాయి ధాత్రి చెయ్యి పట్టుకోబోతూ ఉంటే వెంటనే ధాత్రి వాడి చెంప పగలగొడుతుంది. ఏంట్రా, పట్టుమని 18 ఏండ్లు కూడా రాలేదు, అంతలోకే మీరు పెద్దవాళ్ళు అయిపోయారా, మత్తుకి బానిసలు అయిపోయారా, అసలు బుద్ధుందా అంటూ వాళ్ళనందరినీ కూడా ఎడం చేత్తోనే చితక్కొట్టి పడేస్తుంది. వాళ్ళనందరినీ మోకాళ్ళ మీద కూర్చోపెట్టి ధాత్రి చాలా స్టైల్గా కూర్చొని, ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మీ వాళ్ళని పిలిపించాలా, లేకపోతే ముందు మీ తల్లిదండ్రుల్ని పిలిపించి వాళ్లకు చెప్పిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయాలా, చెప్పండ్రా అబ్బాయిలు అని ధాత్రి అడుగుతూ ఉంటే ఇక ఆడపిల్లలైతే చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. మేడం, మీరు పోలీసా మేడం అని వాళ్ళు దెబ్బలు తిని మూలుగుతూ ధాత్రిని అడుగుతూ ఉంటారు. ఇక ధాత్రి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తుంది, అరెస్ట్ చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.